స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఇదిగో తండ్రి నాయన సర్వలోక జీవాధిపతి మినిస్ట్రీలో నాయన మరి ఎంతమంది సబ్స్క్రైబర్లు అవుతున్నారో వారందరూ ఈ దినపు వాక్యాన్ని వినిచుండగా వారికి మంచి సమాధానము, వారి హృదయాల్లో నిజం నాయన, వారి హృదయాల్లో నెమ్మది సమాధానం కలుగునట్లు నీ ఆత్మశక్తి చేత నీ దాసుడైన నాకు నా నోటికి మాటగా ఉండి మీరు మాట్లాడించి బలపరిచి నడిపించండి. ముఖ్యముగా క్రీస్తు సంఘంలో ఎంతమంది అయితే నా తండ్రి నీ పిల్లలు వింటున్నారు వారందరికీ ఈ మాటల ద్వారా సమాధానం కలుగునట్లు సహాయం దయచేసి నడిపించి మాయం పొందుమని ఈ మాటలు మా నాయన, ఈ మాటలు నీ కుమారుడు రాకడకు మమ్మల్ని సిద్ధపరిచేవిగా మీరుంచి నడిపిస్తారని మేము నమ్మొచ్చు, ఆశిస్తూ విశ్వసిస్తూ ఈ ఉపదేశమునకున్న సమస్త విధములైన ఆటంకాలను తొలగించమని అడుగుచు ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న నా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. పోయిన వారం ధ్యానించిన పాఠం గుర్తుందాం. క్రైస్తవుడు కోప్పడవచ్చా అంశం. క్రైస్తవులు కోప్పడవచ్చా అంటే కోప్పడవచ్చు అని చెప్పిందా బైబిల్? వద్దని చెప్పిందా? కాకపోతే రకాలు ఉన్నాయి అందులో. ఆ కోపాల్లో 4 రకాల కోపాలు ఉన్నాయి బైబిల్లో. ఆ 4 రకాల కోపాలను మనం ధ్యానించాం కదా. ఈరోజు కూడా ఒక టైటిల్ పెట్టుకొని మనము మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎవరిని ఎలా ఆశీర్వదించాడు? దేవుడు ఎవరిని ఎలా ఆశీర్వదించాడు అని మనం ఒకవేళ ప్రశ్న వేసుకున్నాం అనుకో, మనకొక ఆన్సర్ ఉంటుంది మన హృదయంలో, మన తలంపులలో కదా. ఎవరిని ఆశీర్వదించాడు, ఎలా ఆశీర్వదించాడంటే, ఎవరిని ఆశీర్వదించాడంటే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే ఎవరైతే ఈ లోకంలో గొప్పగా ఉంటారో వాళ్ళని ఆశీర్వదించాడు దేవుడు అని అనుకుంటాం కదండి. ఇది మన ఆన్సర్. ఇంకొకటి ఎలా ఆశీర్వదించాడు అంటే చాలా ఐశ్వర్యాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు అని అనుకుంటాం కదా. ఇది ప్రతి మనిషి, క్రైస్తవుల్లోనే ప్రతి మనిషి అనుకునే విధానం, ఆలోచించే విధానం. మరి బైబిల్ అలాగనే సెలవిస్తుందా? ఆశీర్వాదం అనేది ఈ లోకంలో గొప్పగా ఉండడం, ఈ లోకంలో ఐశ్వర్యవంతులై ఉండడం అనే దాన్ని ఒప్పుకుంటుందా అనేది మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనకు చాలా గొప్ప పాఠాన్ని దేవుడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆశీర్వాదం అంటే ఏంటో బైబిల్ ప్రకారంగా చెప్పండి అని ఎవరైనా అడిగారనుకోండి, మనల్ని ప్రశ్నించారనుకోండి, చెప్పలేకపోతాం. మనం చెప్పగలుగుతారా? అసలైన ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం ఏది అంటే చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే అబద్ధమైన ఆశీర్వాదం కూడా ఉందా బైబిల్లో అంటే ఉంది అని చెప్తుంది బైబిల్. అబద్ధమైన ఆశీర్వాదం ఉంది, నిజమైన ఆశీర్వాదం ఉంది. కానీ నిజమైన ఆశీర్వాదాన్ని గ్రహించి తెలుసుకొని నడుస్తున్నది ఎవరు? అబద్ధమైన ఆశీర్వాదాన్ని గ్రహించి తెలుసుకొని నడుస్తున్నది ఎవరు అనేది మనల్ని మనం ప్రశ్నించుకునే ముందు బైబిల్ని అడుగుదాం. బైబిల్ చెప్పిందే కదా అండి. ఏది ఏమైనా కానీ తుది నిర్ణయం లేకపోతే తుది తీర్పు ఎవరిది? బైబిల్దే, మనుషులది కాదు. మహాజ్ఞాన గ్రంథంగా దేవుడిది మనకిచ్చి చాలా పాఠాలని నేర్పిస్తూ మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు. పరలోకం చేర్చేది కూడా ఏంటి? బైబిలే కదండి. అయితే మీకు ఒక ప్రశ్న, ఇంతకు లేఖనాలను మనం ఎందుకు ధ్యానిస్తున్నాం? మనం లేఖనాలని ఎందుకు ధ్యానిస్తున్నాం? లేఖనాలలో ఏముంది? అది కరెక్ట్ ఆన్సర్. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము. మనము ఎందుకు ఈ బైబిల్ని, వాక్యాలని ధ్యానిస్తున్నాము అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే బైబిల్ చెప్తుంది. 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు. చూసారండి ఎందుకు మనం పరిశోధిస్తున్నాము లేఖనాలని? ఎందుకు ప్రతి ఆదివారం లేకపోతే ప్రతి దినం మనము లేఖనాలని పరిశోధిస్తున్నాము అంటే పరలోకంలోనికి వెళ్ళడానికి. నిత్య జీవం అంటే పరలోకమే. పరలోకంలోనికి వెళ్ళడానికి మనం ఏం చేస్తున్నాం? లేఖనాలని
పరిశోధిస్తున్నాము. ఎవరైనా అడగగానే అదే చెప్పండి. లేఖనాలు ఎందుకు మీరు చర్చికి ఎందుకు వెళ్తున్నారు, ప్రతిరోజు ఎందుకు ధ్యానిస్తారంటే పరలోకం కొరకు కదా. చెప్పే ఆన్సరు అలా ఉండాలి. ఈ లేఖనంలో నిత్య జీవం ఉంది, అందుకనే మనం దాన్ని ధ్యానిస్తున్నాం కదా. ఇప్పుడు మనం వేసుకున్న ప్రశ్న ఏంటి, లేకపోతే పెట్టుకున్న అంశం ఏమిటి అంటే, ఎవరిని ఎలా ఆశీర్వదించాడు దేవుడు? ఆశీర్వదించాడా, ఇంతకు ఆశీర్వదించలేదా? లేకపోతే బైబిల్లో ఉండిన జవాబుని చూడబోతున్నాం కదా. ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనము, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు స్వార్థ ముందుగా ప్రకటించెను. ఏమని ప్రకటించాడు అబ్రహాముకు సువార్త? దేవుడు ఆశీర్వదించబడతారు అనేది సువార్త. ఇంతకు ప్రశ్నించండి, ఆశీర్వాదించబడటం అనేది సువార్త ఎందుకైంది? సువార్త ఏందనుకుంటున్నాం మనం? యేసుక్రీస్తు చనిపోయాడు, 3వ దినమున తిరిగి లేచాడు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు అనేది సువార్త. మన కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో సెలవిస్తుంది సువార్త ఇలా చెప్పాలి అనే విషయాన్ని. ఇక్కడ ఏమంటున్నాడు అదే పౌలు గారంటే, అబ్రహాంకు ముందుగా సువార్త ప్రకటింపబడింది. ఏమని? నీ ద్వారా, లేకపోతే నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు అనేది సువార్త అంటున్నాడు ఈయన. ఆశీర్వాదము స్వార్థ ఎలా అవుద్ది కదండి. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో తెలిస్తే ఆశీర్వాదము స్వార్థ అయిద్ది అనేది మనకు తెలుస్తుంది కదా. అలాగ 9 తర్వాత కింద అంటున్నాడు చూడండి 9లో, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. ఎవరు ఆశీర్వదించబడతారంటే విశ్వాస సంబంధులే. విశ్వాస సంబంధి కాబట్టే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అంతేనా కదండి. విశ్వాస సంబంధి కాకపోతే ఆ అబ్రహాం కూడా ఆశీర్వాదము లేదు. విశ్వాస సంబంధులే ఆశీర్వదించబడతారు. ఇంతకు విశ్వాసం అంటే ఏంటిది? విశ్వాసం ఎలా వస్తుంది కదా అండి? వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. అది ఎవరి మాట? క్రీస్తు మాట వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. అంటే విశ్వాస సంబంధులు ఆశీర్వదించబడతారంటే యేసుక్రీస్తుని నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళే ఆశీర్వదించబడతారంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఈ లోకంలో ధనవంతులందరూ ఆశీర్వదించబడిన వాళ్ళే అంటానికి బైబిల్ని దాన్ని కొట్టేస్తుంది. ఈ లోకంలో ధనవంతులు ఆశీర్వదించబడిన వాళ్ళు కారు అని చెప్తున్నది బైబిల్ ఈ వచనం బట్టి. ఎందుకంటే విశ్వాసం ఉంటేనే ఆశీర్వదించబడినట్టు అని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసం లేని వాళ్ళు ఎవరు? లోకంలో ఉండిన చాలామంది విశ్వాసం లేదు. అంటే ఈ క్రైస్తవ్యంలో ఉండిన బీద, బిక్కి, గొప్ప, ధనికుడు ఎవరు తామతమ్యాలు లేకుండా అందరూ విశ్వాసాన్ని బట్టి ఏమయ్యారు? ఆశీర్వదించబడతారు. ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి అబ్రహాం మొదటిగా ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వాదమే కంటిన్యూషన్లో ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారందరూ ఇంతకు ఆశీర్వదించబడ్డారా? ఇంకా పడాలా? క్రైస్తవులు పడ్డట్టే కదండి. విశ్వాసం ఉంటే ఆశీర్వాదం ఉన్నట్టే, విశ్వాసం లేకపోతే లేనట్టు ఆశీర్వాదం. విశ్వాసమును బట్టి ఆశీర్వదించాడు. విశ్వాసం ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదించాడు దేవుడు. ఎలా అంటే బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం ఏందనుకుంటున్నారు మీరు? ఆశీర్వాదం. అది ఆశీర్వాదం ఎలా ఇచ్చాడు దేవుడు అంటే, నువ్వు నీళ్ళలో మునుగుతున్నావు చూడు, దాన్ని బట్టి ఆశీర్వాదం ఇచ్చాడు. నిజంగానా? ఇది ఎలా సాధ్యం? ఆ బాప్తిస్మం ద్వారా ఆశీర్వాదం ఎలా వస్తుంది మనకు అని ప్రశ్న వస్తే, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. ఎవరిని పుట్టించాడు? ఎవరు ఆయన కదండి? తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానిని, బాగా గమనించాలి ఇక్కడ, తమ దుష్టత్వము నుంచి మరలించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన ఎదుట
ఆయన మొదట మీ వద్దకు పంపించాడు. ఆయనని మొదట మీ వద్దకు ఎందుకు పంపించాడు తెలుసా? మీ దుష్టత్వాన్ని మళ్ళించి మిమ్మల్ని ఆశీర్వదించాడు. అందుకనే మొదట ఆయన మీ దగ్గరికి వచ్చాడు అని అపోస్తలులు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్న సందర్భం. ఏమని చెప్తున్నారు? మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎలా తెలుసా? మీ దుష్టత్వాన్ని మీలో నుంచి తొలగించడం ద్వారా ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అనేది ఐశ్వర్యం, ధనం కాదండి. ఆశీర్వాదం అనేది మనలో ఉండిన దుష్టత్వాన్ని తొలగించుకుంటున్నాం. ఎప్పుడు తొలగించుకున్నాం? నమ్మి విశ్వసించి, క్రీస్తు మాటల్ని నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొందాం చూడండి. అదే దుష్టత్వం నుంచి మరలా మనం అంతకుముందు ఏ స్థితిలో ఉన్నట్టు మనం దుష్టత్వం కలిగి ఉన్నాం. ఆ బాప్తిస్మంలో దుష్టత్వాన్ని చంపేసి పాతిపెట్టేసి కదా, విడిచిపెట్టేసి నూతన సృష్టిగా మార్చబడి దుష్టత్వంలో నుంచి ఆశీర్వాదంలోనికి వచ్చామంటున్నాడు. మరలించాడట దేవుడు. ఆశీర్వాదంలో పడకుండా పోతున్నారన్నమాట. అయితే ఇక్కడ ఆశీర్వాదం ఉందిరా అని ఇటు మరలించాడు, క్రీస్తుని పుట్టించి కదండి. ఇప్పుడు అర్థమైందా? ఎలా ఆశీర్వదించాడంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టడాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదం మనలోనికి వచ్చింది. ఎవరిని ఆశీర్వదించాడంటే విశ్వాసం ఎవరిలో ఉంటే వారిని, అంటే బాప్తిస్మం ఎవరు తీసుకుంటే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఈ రెండు మాటలే మన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ వచ్చేసినట్లే కదా. అయితే దీన్ని క్లియర్గా ఇంకా ఆశీర్వాదం ఏంటో తెలుసుకుందాం కదండి. ఇప్పుడు లోకంలో నేను అన్నాను కదా, గొప్పగా ధనవంతులు కానీ ఐశ్వర్యం ఉన్నవాళ్ళు కానీ ఆశీర్వదించబడినట్లు కాదు బైబిల్ ప్రకారము. అదేంటిది? మరి అలా ఉన్న వాళ్ళని ఏమంటుంది బైబిల్ అనేది కూడా దీని తర్వాత మనము ధ్యానం చేద్దాం. మొదటిగా ఎలా ఇచ్చాడు ఈ ఆశీర్వాదాన్ని మొదటి నుంచి దేవుడు అనేది మనం ఆలోచన చేద్దాం కదా. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం చదువు. దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లు ఆశీర్వదించును? వినాలి, బాగా వినాలి, చూడాలి అక్కడ సందర్భాన్ని. ఎట్లా ఆశీర్వదించుండు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. ఎలా ఆశీర్వదించాడు దేవుడు? మీరు ఫలించాలి, విస్తరించాలి, సమస్తమును నిండించాలి, దాన్ని లోబర్చుకోవాలి. ఇదేంటి? ఇప్పుడు నేను కాదన్నాను కదా. గొప్పగా ఉండడం లోబర్చుకోవడమే కదా, గొప్పగా ఉండడం ఆశీర్వాదమే కదా అని ఆన్సర్ ఇస్తుంది ఈ వచనం. అందరినీ దుష్టత్వాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలి? ఆశీర్వాదంలోనికి వెళ్ళే ఆలోచనలు చెప్పే బైబిలే ఇప్పుడు ఏం చేస్తుంది? ఫలించడం ద్వారా ఆశీర్వాదం అంటున్నాడు కదా. దేవుడే ఇచ్చాడు కదా ఈ ఆశీర్వాదం. మనం లోబర్చుకొనడం ద్వారా ఆశీర్వాదం అని దేవుడే ఇచ్చాడు కదా ఈ ఆశీర్వాదం కదా. విస్తరించడం ద్వారా ఆశీర్వాదం అంటున్నాడు, దేవుడే ఇచ్చారు కదా ఈ ఆశీర్వాదం. ఇది కాదంటున్నావు ఎట్లా నువ్వు అనే ఆలోచన మనకు ఇక్కడ వస్తుంది కదండి. ఈ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఆదాము ఏమై ఉన్నాడు అని ఆలోచించాలి మనం. ఈ ఆశీర్వాదం దేవుడు ఇచ్చేటప్పుడు ఆదాము ఏమై ఉన్నాడు? మహిమతో ఉన్నాడు, దేవుని పోలికలో ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఇప్పుడు మరి కాదా అంటే కాదు. ఇంకొకటి కొత్తది యాడ్ చేసుకున్నాం ఇప్పుడు. ఏంటిది అది? పాపం చేయకముందు దేవుని మహిమ ఆదాం మీద ఉండినప్పుడు ఇచ్చిన ఆశీర్వాదం ఇది. బాగా గమనించాలి. ఇక్కడనే మనం ఈ ఆన్సర్ని మన హృదయంలో మన తలంపులో ఫీడ్ చేసుకున్నామంటే ముందు వెళ్తుంటే మనకు మంచిగా అవగాహన వచ్చేస్తుంది. ఇక్కడ అసలైన ఆశీర్వాదం ఉండిన తర్వాత ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం దేవుడిచ్చాడు, అంతే కదా. ఆల్రౌండ్ మహిమతో ఉన్నాడు ఆదాం, మహిమలో ఉన్నాడు ఆదాం. అందుకని అక్కడ పైన ఏమనుందంటే దేవుని స్వరూపము దేవుని పోలికగా పుట్టించి అతన్ని ఆశీర్వదించాడు. పుట్టించిన తర్వాత ఆశీర్వదించాడు, ఆయనతో మహిమ ఉంది. దీని తర్వాత మహిమను కోల్పోతాడు. మహిమే ఏమవుతుంది తెలుసా? లాస్ట్కి మనం వెళ్ళేసరికి ఆశీర్వాదం అవుతుంది. అయితే దీని తర్వాత ఆశీర్వాదం కోల్పోతాడు. ఈ 28, 27 వచనాల క్రింద ఆదాము అసలైన నిజమైన ఆశీర్వాదం దేవుని మహిమను కోల్పోతాడు. అసలైన ఆశీర్వాదం అది అనేటట్లు ఈ కిందికి వచ్చిన తర్వాత 3వ అధ్యాయంలోనికి మనకు అర్థమైంది. ఇదంతా చదివితే
మంచిగా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఆదాం కోల్పోయింది ఏంటయ్యా అంటే మనం అంటాము మహిమ అని, దేవుని యొక్క మహిమ. ఆ మహిమే ఆశీర్వాదంగా దేవుడు తర్వాత కనుపరిచి యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు అనేటట్లు మనకు ముందు వెళ్తుంటే అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆశీర్వదించాడు, ఫలించండి, విస్తరించండి, నిందించండి, లోబర్చుకోండి అని చెప్పి ఆశీర్వదించాడు. ఇది కదా ఆశీర్వాదం అంటే ఇది కాదు అనేటట్లు ఇంకా మనం కొన్ని వచనాలని చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలంటండి? దేవుడు చూపించే దేశంలోనికి వెళ్ళు. ఎందుకు? చూడండి 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. ఇదేందండి? ఇల్లంక ఆదామును ఆశీర్వదించాడు కదా దేవుడు, మరలా నిన్ను ఆశీర్వదిస్తానంటాడేంటి? ఏమన్నాడు? ఆదామును ఒక్కరిని ఆశీర్వదించిండంటే ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వాదం ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? మరలా ఆదాముని బట్టి కాకుండా మరలా ఇక్కడ అబ్రహామును బట్టి ఆశీర్వాదం అంటున్నాడేంటి అనే ఆలోచన వస్తే అది కోల్పోయాడు అనేది అర్థమవుతుంది మనకు. ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఏ ఆశీర్వాదం కోల్పోయాడు? ఫలించండి, నిండించండి అనే ఆశీర్వాదం కాదు. ఆల్రౌండ్ అబ్రహాం ఏమై ఉన్నాడు? 12వ వచనంలో 13 ఒకటి చదవండి, ఏమై ఉన్నాడో తెలుస్తుంది. అయినా 13:2 చదవండి డైరెక్ట్. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి, సరే అండి, ఆయన అంతకుముందే ధనవంతుడై ఉన్నాడు. కానీ ధనవంతుడై ఉండేప్పుడే మరలా ఆశీర్వదిస్తా నిన్ను రా అంటున్నాడు దేవుడు. అర్థం కావాలి, ఆశీర్వాదం అంటే అర్థం కావాలి ఇక్కడనే. ఇప్పుడు ఆశీర్వదించబడిన మనం ఇదే ఆశీర్వాదం అనుకుంటే ఆల్రౌండ్ ఆశీర్వదించబడిన అబ్రహామును మరలా రా ఆశీర్వదిస్తా అని దేవుడు చెప్పాడు. ఈ ఆశీర్వాదం ఏదో ఉంది అనే ఆలోచన మనకు రావాలి. చివరికి వెళ్ళేసరికి మనకు కంటిన్యూషన్లో అర్థమైద్ది. అయితే ఇంకేమంటున్నాడు చూడండి 2వ వచనంలో, నేను గొప్ప జనాంగంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, దూషించే వారిని శపిస్తాను. నువ్వే ఒక ఆశీర్వాదముగా ఉంటావు కదండి. అదే 22వ అధ్యాయం 18వ వచనంలోకి రండి. ఇక్కడ ఇంకా మంచిగా చెప్తాడు, క్లియర్గా అర్థమయ్యేటట్లు. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం ఈ అబ్రహాం ఇచ్చిన ఆశీర్వాదాన్ని క్లియర్గా ఇక్కడ తెలియజేయడానికి ప్రయత్నం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన, నీ సంతానముల కాదండి, ఇక్కడ మనం కోట్ చేసేవలసిన పాయింట్ ఏంటంటే నీ సంతానము అంటే ఒక్కరినే సూచిస్తుంది అన్నమాట. నీ సంతానము వలన ఏమైద్దట? ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని. సరే అండి, తనతోని ప్రమాణం చేసుకొని మరి అబ్రహాముని నీలో నుంచి వచ్చే సంతానం ఉంటుంది, ఒక సంతానము, ఆ సంతానం ద్వారా ఎవరిని ఆశీర్వదిస్తారట? భూలోకంలో ఉండిన జనములన్నీ. ఇప్పుడు ఐశ్వర్యము, సంపద, పేరు ప్రఖ్యాతులే ఆశీర్వాదం అనుకోండి, అందరికీ ఉంది. అది ఈయన ఏమంటున్నాడు? భూలోకంలో ఉన్న జనం అంతా ఆశీర్వదించబడతారు, భూలోకంలో ఉండిన జనం అంతా ఆశీర్వదించబడతారు నీ సంతానం మూలముగా. కదండి, ఇదే వాగ్దానము యాసిటీస్గా యాకోబు గారు కూడా ఇచ్చారు. 26 చూడండి, 26వ అధ్యాయము, ఇదే ఆదికాండం 26వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏలయనగా మీకును, బాగా వినాలి, నీకును నీ సంతానమునకును, నీ సంతానములు అనలేదండి, సంతానమునకు ఇక్కడ కూడా ఏ వచనం ఇది? ఏకవచనం, బహువచనం కాదు. నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి
ఆకాశ నక్షత్రముల నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు, మరలా ఇక్కడ కూడా నీ సంతానములకు అంటలేడు, నీ సంతానమునకు ఇచ్చేదను, నీ సంతానం వలన. సరే అండి, భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు. భూలోకంలోని సమస్త జనులు అంటే ఇంకా వదిలిపెట్టేది లేదు ఒక్కరిని కూడా, అందరూ ఆశీర్వదించబడతారు నీ సంతానం మూలంగా, నీ సంతానం మూలముగా అని వాగ్దానం చేశాడు. ఎవరికి వాగ్దానం? యాకోబుకు చేసిన వాగ్దానం 26లో. ఇప్పుడు 28 చూడండి, 28లో ఇస్సాకు కూడా ఇదే మాట సెలవిస్తాడు. 14, 28వ అధ్యాయం 14 వచనం, 28వ అధ్యాయము 14 వచనం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగును, నీవు పడమటి తట్టును, భూమి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ, చూసారండి ఏ వంశాలట? భూమి యొక్క వంశములన్నీ, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, ఇక్కడ కూడా అండర్లైన్ చేసుకోండి, నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడతాయి. నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడతాయి. ఇంతకు ఈ సంతానం ఎవరో? మరి ఆ ఒక్కగానొక్క సంతానం ఎవరు అంటే గలతీ పత్రిక 3వ అధ్యాయము 16లో వెల్లడైతాడండి. నా ఈ మర్మముగా ఉండిన సంతానం ఎవరయ్యా అంటే గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూడండి, అందరు తీయాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒక్కరిని గురించి అన్నట్టే. చూసారండి, నీ సంతానమునకు, నీ సంతానమునకు. అక్కడనేమో లా వస్తుంది పైన అదే సెంటెన్స్లో, కిందనేమో నా వచ్చింది చూడండి. సంతానములకు అన్నాడు పైన, అదే కింద సంతానమునకు, సంతానములకు అనలే, కింద సంతానమునకు అన్నాడు అని చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందా మీకు? ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే అక్కడ ఉండిన గలతీ సంఘంలో ఉండిన మనుషులకు సంతానముల వలన ఆశీర్వదించబడతాడని అబ్రహాముకు వాగ్దానం చేయలే, సంతానమునకు సంతానమును ఆశీర్వదించబడతారు. సంతానము ద్వారా, సంతానముల ద్వారా కాదు, సంతానము ద్వారా ఆశీర్వదించబడతారు అని చెప్పారు. ఆ సంతానం ఎవరు? చూసారండి, ఆ సంతానం ఎవరు అంటే క్రీస్తు కదా, క్రీస్తు. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. ఇప్పుడు అబ్రహాముకు 12వ అధ్యాయంలో కానీ 22వ అధ్యాయంలో కానీ, మరలా యాకోబుకు 24వ అధ్యాయంలో కానీ, ఇస్సాకు 28వ అధ్యాయంలో కానీ వాగ్దానములు చేసిన సంతానం ఎవరో కాదు, క్రీస్తు. ఆ సంతానము ఆశీర్వాదంగా ఈ భూమి మీదకి వచ్చింది. ఆ ఆశీర్వాదాన్నే ఎవరు ధరిస్తున్నారు? బాప్తిస్మం పొందిన వాళ్ళు, విశ్వసించి బాప్తిస్మం పొందిన వాళ్ళు ఆ సంతానాన్ని ధరించడం ద్వారా ఏమవుతున్నారు? ఆశీర్వదించబడుతున్నారు. ఇది బైబిల్ ఇచ్చే ఆశీర్వాదం, బైబిల్ తెలియజేసే ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం. క్రీస్తే ఆశీర్వాదంగా పెట్టాడు దేవుడు. అందుకని ఆయన అబ్రహాంకు స్వార్థ ముందుగా ప్రకటించబడింది ఆశీర్వాదం గురించి అన్నాడు. ఆశీర్వాదం గురించి స్వార్థ ప్రకటించబడడం ఏంటి అంటే ఆశీర్వాదమే క్రీస్తు. అక్కడ క్రీస్తు అనక ఆశీర్వాదం అనేసాడు డైరెక్ట్ పౌలు గారు. ఆ ఆశీర్వాదం ఎవరో కాదయ్యా, అబ్రహాము క్రీస్తుగా ఈ భూమి మీదకి వస్తాడు, అది ముందుగా నీకు స్వార్థ ప్రకటించాను అని దేవుడు స్వార్థ ప్రకటించాడట. ఇప్పుడు అర్థమవుతుందండి, క్రీస్తు నానా విధాలుగా ఉన్నాడు బైబిల్లో. దేవుని మహిమగా ఉన్నాడు, ఆశీర్వాదంగా ఉన్నాడు, దావీదు వేరుచిగురుగా ఉన్నాడు, ఒక ధ్వజముగా ఉన్నాడు కదా. ఇక పాత నిబంధనకి వెళ్తే చాలా రకాలుగా ఆయన దేవదూతగా కూడా, యెహోవా దూతగా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఎవరు అంటే క్రీస్తు.
ఎవరు ఆశీర్వదించబడతారంటే క్రీస్తుని నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు. మరి ఈ లోకంలో ఉండిన ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఆశీర్వదించబడలేదంటే బడలేదు. ఆశీర్వాదం ఏంటంటే, ఆశీర్వాదం గురించి కూడా మాట్లాడుకునే ముందు పేతురు పత్రిక, ఈ ఆశీర్వాదం ఎలాంటిదో ఇంక 2 వచనాలు చూసుకుందాం. పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏమయ్యామో, అలాగున బాప్తిస్మం పొంది క్రీస్తును ధరించిన మనం అందరం ఏమయ్యామో అక్కడ రాయబడిన మాటను చూద్దాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. దేనికి వారసులవుటానికి పిలువబడ్డామట? ఆశీర్వాదమునకు వారసు. ఇదేందండి, దేవుని వారసులం కాదా మనం? దేవుని వారసులు అవటానికి పిలువబడ్డాలి కదా. కానీ ఈయన ఏమంటే, పేతురు గారు అంటే ఆశీర్వాదమునకు వారసులు అవటానికి మీరు పిలువబడ్డారు. పిలువబడ్డది ఎవరు ఇంతకు? ఎవరైతే విశ్వసించి బాప్తిస్మం పొందారో వాళ్ళందరూ పిలిస్తేనే వచ్చాడు. ఎలా పిలిచాడు? భారం మోయలేని సమస్త జనులారా నా యొద్దకు రండి. అదే పిలుపు. ఈ లోకంలో పిలుపుందా అంటారు చూడండి. పిలిచాడు క్రీస్తు మమ్మల్ని, ఇదిగో పిలుపు అని. మత్తయి సువార్త 11వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది ఈ మాట. అది జీవించాలి. లోకంలో కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే, మీకు పిలుపుందా సేవ చేస్తున్నారు, మీకు పిలుపుందా సువార్త చెప్తున్నారు, మీకు పిలుపుందా అంటే నీ మొహం ఉందా అని అనాలి. నిజమండి. వాక్యంలో ఈ పిలుపు కంటే గొప్పదట ఎవరైనా పాస్టర్ పిలిచే పిలుపు. అయ్యో ఆ మూల కూర్చున్న వ్యక్తి నేను దేవుడు సేవకు పిలుస్తున్నాడు అనే మాట ఉందే, ఆ మాట ఈ బైబిల్ మాట కంటే గొప్పదని వాళ్ళు ఎంచుతారు. తప్పు. ఇదే చాలా గొప్పది. మనుషుల మాట కొట్టివేయబడుతుంది ఈ బైబిల్ ముందు కదా. అభిషక్తుని ధరించుకోవడం ద్వారా అభిషేకం పొందాం. బాప్తిస్మం ద్వారానే. అభిషేకం ఉందా అంటారు మరలా. అభిషేకం ఉందా మీకు? అభిషేకం లేని నువ్వు ఎలా సేవ చేస్తున్నావు, ఎలా సువార్త చేస్తున్నావు? నువ్వు అభిషేకం పొందాలయ్యా పాస్టర్ దగ్గర. అభిషేకం తీసుకోవాలంటారు. మహం కాదు. యేసుక్రీస్తుని బాప్తిస్మంలో అభిషక్తుడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు అంటే అసలు అర్థం ఏంటో తెలుసా? రక్షకుడును అభిషక్తుడును. అభిషక్తుని ఏం చేసాం మనం? ధరించుకున్నాం. అభిషక్తుని మనము ధరించాం కాబట్టి అభిషక్తులమయ్యాం మనం కదండి. అభిషేకం మనలో ఉంది. దేవుని యొక్క అభిషేకం ఉంది అని చెప్పాలి. ఇలాంటి చెప్పడానికి క్రీస్తు సంఘం సత్యవాక్యం ఎదుగుతున్న వాళ్ళు వెనకకూడదని చాలామంది నేను సేవ చేస్తున్న కొత్తలో వచ్చి చాలా భయపెట్టారు నన్ను. కానీ భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళని కూర్చోబెట్టి మరీ వచనాలన్నీ చెప్పగలిగాను నేను. యేసుక్రీస్తు పిలుపు ఆల్రౌండ్ 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఇంకెవరు నన్ను పిలిచిన అవసరం లేదు, పాస్టర్లు అసలు పిలిచిన అవసరం లేదు అని చెప్పేశాను. అంతేకాకుండా అభిషేకం కూడా బాప్తిజం పొందినాడే నేను అభిషేక్తుని అయిపోయా. వెనకట రాజులకు యాజకులు ఇచ్చే అభిషేకం అది వేరు, ఇక్కడ స్వార్థ నిమిత్తం తీసుకునే అభిషేకం వేరు అని క్లియర్గా వాళ్ళకి చెప్పినాక నోరు మూసుకొని వెళ్ళిపోయారు. అలాగున్న నోరు మూపించే వాళ్ళముగా క్రైస్తవులమైన మనము ఉండాలి. అయితే ఇది ఏ ఆశీర్వాదం ఇంతకు? ఆశీర్వాదమునకు వారసులు అవటానికి మిమ్మల్ని పిలిచానన్నాడు కదా. ఇది ఏ ఆశీర్వాదం? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూడండి ఏ ఆశీర్వాదం అని చెప్తాడు. ఇక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం ఏది ఇంతకు? నిజమైన ఆశీర్వాదం ఏది అంటే ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం, క్రీస్తు నుండి వచ్చిన ఆశీర్వాదంగా పెట్టాడు క్రీస్తును మనం ధరించుకుంటే మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటయ్యా అంటే ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో. ఆత్మ సంబంధమైన ప్రతి విషయం ఏంటి ఇంతకు? ఈ చర్చ్ ఉందా? ఈ చర్చ్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? నువ్వు ఆశీర్వదించబడటానికి. ప్రార్థనలు ఉన్నాయి ప్రతిరోజు. నీకు ఎందుకు ఇచ్చాడు ఆ ప్రార్థనలన్నీ? ఆత్మని కాపాడుకునే ఆశీర్వాదం పొందుకొని నువ్వు పరలోకం వెళ్ళాలని ప్రతిదీ సిద్ధపరుస్తున్నాడు. ప్రతి అవసరతని తీరుస్తున్నాడు దేవుడు. నీ కాళ్ళకు రాయి తగలకుండా దేవదూతల్ని భూమి మీదకి దింపి నిన్ను నడిపిస్తుంది. ఎందుకయ్యా అంటే నీవు పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందిన వ్యక్తివి కాబట్టి నీకు అపాయం కలుగుతలేదు, ఈ భూమి మీద ఇబ్బంది కలుగుతలేదు, నష్టం కలుగుతలేదు. అలాగున దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు.
అందుకు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఈ ఆశీర్వాదము శరీర సంబంధమైంది కాదు అన్నాడు. ఆదాం మొదలుకొని ఈ గలతీ పత్రికలో క్రీస్తు ఆ సంతానం ఎవరో కాదు అన్న ఆ వచనం వరకు దేవుడు ఆశీర్వాదాన్ని ఎందుకు ఇచ్చాడయ్య అంటే మన ఆత్మలని కాపాడుకోవాలి మనం అని, మన ఆత్మలని రక్షించడానికి. ఇది మనుషులు చేయలేనిది, మనుషులు ఇవ్వలేనిది, ఎవడు చేయలేని పని దేవుడు చేశాడు. ఒక విధి రూపకంలో చేసి బైబిల్లో లిఖించి మన చేతికిచ్చి ఇలా నడవండి, ఈ ఆశీర్వాదం గొప్పది అని చెప్పాడనమాట. అర్థమవుతుంది కదా. ఆశీర్వాదం అంటే ఏంటి అంటే క్రీస్తే ఆశీర్వాదం. ఆయనను మనం ధరించుకున్నాం, మనం ఆశీర్వదించబడ్డాం. మరి లోకంలో ఉండిన ఆశీర్వాదం ఎలాంటిది ఆ లోకంలో ఉండిన ఆశీర్వాదం అని చూసే ముందు ఇంతకు ఈ ఆశీర్వాదంలో ఏముంది కదండి? ఈ ఆశీర్వాదంలో ఏముంది? క్రీస్తులో ఏముంది? గొప్ప విషయం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఏముందో చెప్తుంది. ఈ భూమి మీద ఏముందండి? చూసారండి ఏముందంట? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో క్రీస్తులో ఏముందయ్యా? ఆశీర్వాదంలో ఏముందంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. అంటే ఇది కాదు, ఇది లేదు, ఇది ఉన్నది అనేది కాదండి. ఇక అంత సర్వ సంపదలు ఎక్కడున్నాయి? క్రీస్తునందే గుప్తంలో ఉంచాడు దేవుడు. అందుకని ఆయన ఏమన్నాడంటే ఆకాశమందును భూమి మీదను పాతాళం అంటే కింద పాతాళమందును అందరి మోకాళ్ళు అన్ని పరిస్థితుల్లో ఆయనని అడగాలి, ఆయన ముందే మోకరించాలి, ఆయనే అన్నిటికీ అధికారినిగా దేవుడు నియమించాడు కదండి. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదాన్ని ఎందుకు ఇచ్చాడు ఈ విశ్వాస సంబంధమైన వాళ్ళకంటే పరలోకం వెళ్ళడానికి, పరలోకం చేరడానికి కదా.